డాక్టర్ గారు కండోమ్ వాడితే త్వరగా వీర్యం పడదా? కొంతవరకు మాత్రం కరెక్ట్ అండి ఇది. అంటే మనకి వాళ్ళకి సెక్షువల్గా స్టిమ్యులేషన్ ఏ రకంగా జరుగుతుంది? ఒకటి అసెండ్ రిఫ్లెక్స్ అంటాం, అంటే పురుషాంగం నుంచి ఆ స్టిమ్యులేషన్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళాలి. మళ్ళీ బ్రెయిన్లోంచి కూడా మన థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఫ్యాంటసీలో కానీ దానిలో స్టిమ్యులేషన్, బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఉంటుంది. ఒక అమ్మాయి చాలా అందంగా ఉందండి, ఎంతో బాగున్నట్టుగా ఇక పురుషాంగం సంబంధం లేదు, ఆ బ్రెయిన్లో చాలా బాగుంది అనిపించగానే అక్కడి నుంచి వాడు వెంటనే ఇంపల్స్ వచ్చాయి, పురుషాంగం చంపిస్తుంది, వీర్యం పడుకుంది, అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా. అంటే రెండు వైపు నుంచి రిఫ్లెక్స్, ఒకటి బ్రెయిన్ వైపు నుంచి వచ్చే రిఫ్లెక్సెస్ లేదా కింద చెప్తారు. అలా కాకుండా మన మనసు ఒక అమ్మాయి గురించి పెద్ద లేకపోయినా సరే ఒక్కోసారి అంత మనసు ఆరాటం లేదనుకోండి, ఇక పురుషాంగం నుంచి స్టిమ్యులేషన్ వెళుతుంటుంది ఎక్కువ. ఆ పురుషాంగం చేయాలి స్టిమ్యులేషన్ ఎప్పుడైతే కండోమ్ వాడతారో, కండోమ్ వాడినప్పుడు ఆ స్టిమ్యులేషన్కు తగ్గుతుంది, అప్పుడు కొంతవరకు ఆపుతుంది. అలా కాకుండా మనసే ఎక్కువ స్పందించేట్లయితే మాత్రం కండోమే ఆపదు. కండోమ్ వేసుకున్న 2-3 సెకండ్లోనే వీర్యం పడిపోవచ్చు కూడా. ఆరాటం, మనసు ఆరాటం తింటుంది, ఎదురుగా ఉన్న మనిషి గిలిగింతలు పెట్టేస్తుంటుంది, రెచ్చగొట్టేస్తుంటుంది మనిషిని. ఆ మనసు రెచ్చగొట్టబడుతుంటుంది, మనసు ఆరాటపడిపోతే ఆ అమ్మాయి పొందుకాల ఆరాటం ఉంటే ఏ కన్ను ఒకటి కదా 10 కండోములు దొరికినా సరే అదే ఆపదు. అంచేత కొన్ని సందర్భాల్లోనే మనసుకు అంత ఆరాటం లేనప్పుడు, మనసు అంత ప్రేరణ పొందనప్పుడు, కింద నుంచి రిఫ్లెక్సెస్ వెళ్ళినప్పుడు రిఫ్లెక్సెస్ కొద్దిగా ఆపుతాయి కొంతవరకు, కొద్దిగానే. అలాంటి కేసులో మాత్రం కండోమ్ కొంతవరకు సీకర్స్కన్న సమస్య, కానీ మన రొటీన్గా మాత్రం కాదు. మెయిన్గా మనసు ముఖ్యం, కింద ఆర్గన్ కాదు ముఖ్యం, మనసు ముఖ్యం. ఆ మనసులో ఆరాటం ఉంటే మాత్రం ఏం చేయలేదు.